చాలా మంచి రోజు. విశ్వఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక్కసారి అందరూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎంటర్టైన్మెంట్ అంటే బేసిక్గా నాకు ఇష్టం అని తెలుసు. ఈ పిక్చర్ విషయంకి వస్తే జనార్దన్ విషయం ఒకసారి ఈ కథ అనిపించాడు. హిలేరియస్గా ఉంది. పైకి భరణి గారు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ చాలా అసూయగా ఉంది నా మీద. ఆయనకి ఒరిజినల్గా ఆయన డైరెక్ట్ చేద్దాం అంటున్నాడు. ఇది పెళ్లి సందడి, అంతకుముందు పెళ్లి సందడి మొన్న తీసిన పెళ్లి సందడికి డైలాగ్స్ అద్భుతంగా రాశాడు మన శ్రీధర్ సేపాన. అప్పుడు నేను అనుకున్నా డెఫినెట్గా ఇట్లాంటి కథకి శ్రీధర్ చేస్తే జస్టిఫికేషన్ బాగుంటుంది. మహర్షి కథకి అతని డైలాగ్స్, మహర్షి డైలాగ్స్ కూడా రాశాడు. అతను కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం పెట్టుకుని ఇంతకుముందు కూడా పీపుల్స్ మీడియాలో ఎంటర్టైనర్ ఒకటి తీశాడు. రషెస్ కూడా చూసాను, చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత ఇందులో ఈ టీంలో పర్టికులర్గా మ్యూజిక్ పిఆర్ చేశాడు, కెమెరా బ్రహ్మాండంగా చేశాడు మన మాస్టర్ యష్. అంతమంది సౌందర్యలో కాకుండా సయ్యలో మంచి పాట చేశాడు. అది అప్పటి నుంచే మాస్టర్కి అవకాశం ఇవ్వాలనుకున్నాను. సరే, సుధీర్, దీపికా పిల్లి సోషల్ మీడియాలో వాయించి చేస్తూ ఉంటే ఎవరు ఇళ్ళు అనుకుని ముందు వాళ్ళని పెట్టిన తర్వాత సునీల్ పెట్టాం. ఆ తర్వాత ఈ అందాల రాసులు పక్కన వీళ్ళందరూ సోషల్ మీడియాలోంచే కనిపెట్టాం. ఈ కథకు అందరూ కొత్త వాళ్ళంటే బాగుంటుందని డిసైడ్ చేసుకుని పర్టికులర్గా ఎంటర్టైనరే కెరియర్లో ఫుల్ పెళ్లి సందడి డిఫరెంట్ కథ అయితే ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అంట. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను అప్పుడప్పుడు ఇంపార్టెంట్ సీన్స్కి వెళ్ళాను తప్ప అన్ని సీన్స్లో నేను మొత్తం శ్రీధర చేశాడు. బట్ ఎనర్జీ ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరితో చేస్తూ ఉంటే నాకు వయసు గుర్తురాదు. అందుకనే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కొంచెం ఓపిక తెచ్చుకొని చేశాను ఈ పిక్చర్. మా ప్రొడ్యూసర్ మా వంశస్థుడే. నేను, రాఘవేంద్రరావు కోవలమూడి, సాయిబాబా కోవలమూడి, వెంకట్ కోవలమూడి ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేసేందుకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. జూన్ ఎండ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ అనుకుంటున్నాం. ఇంటిల్లిపాదిని హ్యాపీగా థియేటర్లో నవ్వించే సినిమా అండి. ఈ సినిమాలో సెంటిమెంటు, ఎమోషను, కామెడీ అన్ని ఇంటిల్లిపాది చూసే సినిమా అవుతుంది. నేను చేసే సినిమాల్లో ఫ్యామిలీ అంతా చూసే సినిమా అయ్యే సినిమా ఇది. సో అన్నీ ఇప్పుడే రివీల్ చేస్తుంటే మళ్ళీ మొత్తం చెప్పేస్తాను అన్నాడు తమ్ముడు. అందు గురించి అని అవకాశం తమ్ముడికి ఇస్తున్నా. అందరికీ నమస్కారం అండి. వాంటెడ్ పండుగాడు సునీల్ అని చెప్పేశారు. సో నిన్న F3తో అన్న గెట్ బ్యాక్ అయ్యాడు. సింహం లేచినట్టుంది. ఇంకా వేరే మ్యాటర్ ఏమో అన్న. ఇంకా మేమంతా ఇంట్లో సైలెంట్గా కూర్చోలేము. లేదు నా థ్యాంక్ యూ. మీ సక్సెస్ మాకు చాలా హ్యాపీ అయిందన్న. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ వాంటెడ్ పండుగాడు ఈ సినిమాలో ఇండస్ట్రీకి వచ్చేప్పటికి ఒక 15 years వరకు అయిందండి. దాని బిఫోర్ కాలేజ్ డేస్, స్కూల్ డేస్ అంతా దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారిది, కీరవాణి గారి సాంగ్స్ వింటూనే బతికాం. సో ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో మేము కూడా అలాగే యాక్ట్ చేసామండి ఈ సినిమాలో. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని సినిమా అవుద్ది. ఎందుకంటే అంత పెద్ద టాప్ స్టార్స్ని డైరెక్ట్ చేసిన దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు మమ్మల్ని కూడా అదే రేంజ్లో ఊహించుకొని మేము కూడా అదే హీరోల్లో భావించి మాకు కూడా అలాగే ఆ సాంగ్స్ అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాం, బొడ్డు పైన మేము కూడా కాయలు వేసామండి. ఎస్. సో కాబట్టి అవన్నీ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. సో ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో. అన్న చెప్పినట్లు ఇంటిల్లిపాది నవ్వించడానికి వస్తున్నటువంటి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం, ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ కోవిల్మూడి గారికి, సాయిబాబా కోవిల్మూడి గారికి అండ్ మా డైరెక్టర్ శ్రీధర్ సిఫాన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయిపోయింది. ఇప్పుడు అన్నకి ఇస్తున్నాను సీనండికి. అంతే. మీడియా మిత్రులకి, స్నేహితులకి, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం.
పండు వేసింది రివర్స్ అనమాట, మా బొడ్డు మీద వేశారు ఈసారి. హీరోయిన్ బొడ్డు మీద కాదు అది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి బర్త్డే రోజు ఆయన్ని దర్శకత్వంలో ఆయన్ని డైరెక్ట్ చేసిన మా డైరెక్టర్ గారి దర్శకత్వ పర్యవేక్షణలో మేము చేయటం మా పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సిపాన గారు, విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారికి, ప్రొడక్షన్ టీమ్కి, అందరికీ ఈ పండుగ అందరికీ చాలా హెల్ప్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ చిన్నప్పటి నుంచి అన్ని సాంగ్స్ సార్ రెఫరెన్సెస్ చూసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళాలని. అండ్ సాంగ్స్ కన్నా నేను సార్తో స్పెండ్ చేసిన టైం చాలా మోస్ట్ వాల్యుబుల్ నాకు. అండ్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి అండ్ అన్ని నేను సింగిల్గా చేశాను అండ్ ఫన్నీగా ఉంటాయి సాంగ్ అండ్ చాలా కొత్తగా ఉంటాయి. అండ్ అందరూ ఉన్నారు సాంగ్స్లో, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్. అండ్ ఐ ఫీల్ సో లక్కీ టు వర్క్ వాంటెడ్ పండుగడు. ఖచ్చితంగా చూడండి, విల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇది నా ఫస్ట్ ఫిలిం అండ్ సార్ సూపర్విజన్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డైరెక్టర్కి చాలా థ్యాంక్స్. అండ్ యా, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ. Namaskaram, very good evening. First of all, I would like to thank Raghavendra Rao sir. Nannu believe chesi upcoming generation ki chance ichinanduku thank you so much sir. And Sridhar garu and Sai Baba garu, thank you so much. Veella muggaru నాకు చాలా స్పెషల్. అప్కమింగ్ వాళ్ళకి ఇంకా ఇచ్చి ఛాన్స్ ఇచ్చి చాలా లైఫ్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ వాంటెడ్ పండుగాడు. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ అందరి సీనియర్స్తో వర్క్ చేసినందుకు. అండ్ ఎవ్రీ వన్ ఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక మొదలు పెట్టలేదు కామెడీ, ఎప్పుడో మొదలు పెట్టావు నువ్వు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ పండుగ షూటింగ్లో మా దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు గురువు గారి దగ్గర నందమూరి తారక రామారావు గారితో ఒక ఫోటో దిగానండి. మా గురువు గారితో 8 సంవత్సరాల తర్వాత కోరిక నెరవేరింది. నిన్న ఒక ఫోటో దిగాను. నిజంగా ఎలాగా ఉందంటే మాకు నిజంగా ఒక అదృష్టం. వారి తీసిందే శ్రీధర్ చెప్పాను డైరెక్టర్. మాకు ఒక అదృష్టం అండి. మొత్తం మా బ్యాచ్ అంతా ముసలి బ్యాచ్ ఇది అంతా. అది చూడండి గడ్డం అయినా. కానీ ఈ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాకు 30 కోట్ల ఆస్తి ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అదేంటి అనేది మీరు త్వరలో తెలుసుకుంటారు. ఈ సందర్భంగా ఈ సినిమా అద్భుతంగా ఆడాలి. మా ప్రొడ్యూసర్ వెంకట గారు, అలాగే సాయిబాబా గారు అవుట్డోర్లో కూడా ఒక పెళ్లి కొడుకుని చూసినట్టు చూసుకున్నారండి అందరినీ, కుటుంబ సభ్యులందరినీ, ఏది తేడా రానివ్వకుండా. వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి తరఫున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మంచి డబ్బులు రావాలని. మా పండుగాడు ఎక్కడే ఉన్నాడు ఆయన. ఆయనకి పొద్దున చెప్పా సునీల్ గారికి, PRFOMANC అన్నా నువ్వు ఫోనుల్లో క్యారెక్టర్స్ కాదు, పెర్ఫార్మెన్స్తో క్యారెక్టర్లు తెచ్చుకునేవాడు ఒక సునీల్ ఒకడే అని చెప్పానండి నేను. అది సో ఈజ్ కమ్ బ్యాక్. సో ఆయన ఏదైనా టిఫిన్ లాగా వదిలేస్తే మేము చేసుకుంటూ వెళ్తుంటాం మన పక్కన. సో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. పండుగలో మాకు అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారికి, అలాగే శ్రీధర శిపానా గారికి మరొకసారి, అలాగే భరణి గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. జై ఎన్టీఆర్. నమస్కారం. యూ మస్ట్ నాట్ హవ్ సీన్ మై ఫేస్. ఐ డోంట్ లివ్ హియర్ యాక్చువల్లీ, నాట్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. బట్ నాకు డైరెక్టర్ సార్ నాకు ఛాన్స్ ఇచ్చారు. అన్నమయ్య సినిమా చూసాక నాకు ఒకే ఒక జయం ఏంటంటే, ఒక్కసారి నేను వెళ్ళి నా కాళ్ళకి దండం పెట్టాలి అంత ఒక కోరిక ఉండేది ఆయన ఆ సినిమా చూసాక. ఐ రియలీ అంటే ఐ మూవ్ మీ సో మచ్. సో దాని తర్వాతగా నాకు ఇలా ఒక ఆపర్చునిటీ రావడం, మళ్ళీ ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు ఇంకా అంత ఒక కళలా ఉంది. ఇలా మాట్లాడడం కూడా కళలా ఉంది. అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ అండ్ శ్రీధర్ సిప్పన్న గారు, వెంకట్ గారు, సాయిబాబా గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పనిచేయడం చాలా అదృష్టం. యాక్చువల్లీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళము. సో ఆయన యాక్షన్ చెప్తే మేము నటించడం అనేది లైఫ్లో కూడా ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ అస్ సో మచ్, సో మెనీ గుడ్ మెమరీస్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. అందరికీ నమస్కారం.
నాకు డైరెక్టర్ రాఘవేంద్ర గారు దర్శకత్వంలో చేయడం కొత్త కాదు. హీరోయిన్గా ఉన్నప్పుడు నేను చేశాను. మళ్ళీ ఆ అదృష్టం, అవకాశం ఈ సినిమాలో నాకు వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన దర్శకత్వంలో చేస్తున్నప్పుడు ఆయన ఎనర్జెటిక్, ఆయన స్పిరిట్ చూస్తుంటే మనం ఇంకా ఇలాగే చాలా రోజులు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో అందరి క్యారెక్టర్స్ చాలా ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్గా ఉంటుంది. నాది కూడా ఇందులో చాలా పెక్యులర్ క్యారెక్టర్. చాలా నచ్చి నేను చేశాను. డైరెక్టర్ గారు పిలిచి నువ్వు ఇది చెయ్యాలి, బాగుంటుంది అన్నారు. సో అందుకని నేను హీరోయిన్గా చేశాను, కానీ ఈ సినిమాలో కూడా నేను హీరోయిన్. సో చాలా పెక్యులర్గా ఉంటుంది, చాలా కామెడీగా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ ఈ టీంలో అందరూ కలిసి మనం యాక్ట్ చేస్తున్నాం కాబట్టి సునీల్ గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ, సో అందరూ సీనియర్స్ వాళ్ళతో బాగా కలిసి చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. సినిమా చేసినట్టే లేదు. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారికి. చాలా ఆయనతో పాటు కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము, అవుట్డోర్స్ కానీ ఇక్కడ కానీ. ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి అవకాశం ఇచ్చిన. అలాగే డైరెక్టర్ శ్రీధర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారికి, కెమెరామెన్ గారికి, ఎంటైర్ టీమ్, ప్రొడక్షన్ అందరికీ అందరూ మాకు ఎంకరేజ్ చేసుకుని ఈ సినిమా చేసాము. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు డైరెక్టర్ రాఘవేంద్ర గారికి నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని దేవుడి దగ్గర కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ. హీరోయిన్ అవ్వకుండానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను, బట్ మా మమ్మీ కోరిక తీర్చినందుకు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నన్ను నమ్మినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన కళాకారులతో పనిచేసి వాళ్ళతో స్క్రీన్ పంచుకోవడం అనేది గొప్ప అదృష్టం. నాకు ఈ అద్భుతమైన అదృష్టం వచ్చినందుకు ఈశ్వర, ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ వాంటెడ్ పండుగాడు. చరిత్ర సృష్టించిన తెలుగు నటుడు అన్నగారి పుట్టి కరెక్ట్గా 100 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా మనందరం ఇలా కలుసుకోవడం నిజంగా ఆయన స్ఫూర్తి మనలో ప్రవేశించిందిగా భావిస్తూ ఆయనకు ఒక్కసారి మనస్ఫూర్తిగా అంజలి అర్పిద్దాం. ఇవాళ పండుగ ఈ కథ మా జనార్దన మహర్షి రాసిన తర్వాత నాకు వినిపించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గారు విని చాలా ఎంజాయ్ చేశారు. శ్రీధర్ దర్శకత్వంలో కొత్త పాత జనరేషన్స్తో చాలా సరదాగా సందడిగా, నేను ఎప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరిలో ప్రారంభించాను దర్శకుడి సినిమా ఆయన పరిచయం. ఇప్పటిదాకా నిరంతరంగా కొనసాగుతూ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. రాఘవేంద్రరావు గారు ఇందాక ఆమెను చెప్పినట్టు ఆయన సీట్లో ఉంటే మనకు ఉత్సాహం వస్తుంటుంది. ఇలాగే ఆయనకి శతాయుష్మాన్ 100 ఏళ్ళు మాతో ఇలాగే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది పండుగాడ్, ఇది మా తెలుగు వాళ్ళందరికీ నవ్వుల పండగ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా నిర్మాతకి ఈ సినిమా అఖండమైన కీర్తిని, యశస్సుని, ముందు డబ్బుని చేకూర్చాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఎవరు డైరెక్టర్ అన్నా కానీ నేను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఈ సినిమా సెట్లో పనిచేశాను. కాకపోతే ఒక విషయం చెప్పాలి, ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ సుఖపడింది నేనే. నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ప్రతి టెన్షన్ ఆయనే తీసుకున్నారు. ప్రతి ఫ్రేము, ప్రతి సాంగ్, ప్రతి డైలాగ్ దగ్గర ఆయన చాలా టెన్షన్ తీసుకున్నారు. ఎలాంటి ఎండలో మారేడుమల్లిలో కొండల్లో కూడా మేము వెళ్ళలేకపోతుంటే ఫస్ట్ ఆయన ఉండేవాళ్ళు. సో అంత దీనిగా చేశారు. ఎవ్రీ క్రెడిట్ 100% ఆయనకి వెళ్తుంది. నేను ధైర్యంగా ఎక్కడైనా చెప్పగలుగుతాను ఈ మాట. సో సార్, బట్ నాకు పేరు ఇవ్వాలి, నాకు సుఖం ఇవ్వాలని మీరు నాకు చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఒక విషయం చెప్తానండి, సునీల్ అన్నయ్యకి నాకు సొంత బ్రదర్స్ కంటే ఎక్కువ అనుబంధం ఉంది. అన్నయ్య థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇద్దరం చాలా సినిమాలు కలిసి చేసాం, ఆయన హీరోగా నేను రైటర్గా. ఈ సినిమా సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ప్రొడ్యూసర్స్కి వెల్కమ్ చెప్తున్నాం. ఆయన వెంకట్ కోవల్మూడి గారు, జోసఫ్ రెడ్డి గారు, సాయిబాబా కోవల్మూడి గారు ఆల్రెడీ సినిమాలు చేశారు. సో వాళ్ళకి వెల్కమ్ సార్. మరిన్ని సినిమాలు చేసి కొత్త డైరెక్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి బోల్డ్ డబ్బులు సంపాదించాలి. వాంటెడ్ పండుగాడు రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వబోతుంది. సో మీ అందరి సమక్షంలో మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా రాస్తున్నప్పుడు నాకు ఇంకొక అనుభవం ఏంటంటే, 110 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఈ సినిమా రాస్తున్నప్పుడే ఒక పుస్తకం రాశారు, సినిమాకు నేను రాసుకున్న ప్రేమలేఖ అని.
నేను ఈ సినిమా కంటే ఆ సినిమాకి అసిస్టెంట్గా పనిచేశాను ఆ బుక్కి. సో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే దయచేసి ఆ పుస్తకాన్ని ఒకసారి చదవండి. యూ విల్ ఫీల్ దట్ ఆయన ఎంత గొప్ప డైరెక్టరో అంతకు మించి గొప్ప రైటర్ అయినా పుస్తకం చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.